హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై నెటిజన్స్ రెండు వర్గాలు విడిపారు. కొంతమంది ఏమో ఈ హిందీ ఇంపోజిషన్, హిందీని మాపై రుద్దద్దు అని చెప్పి కొంతమంది అన్నారు. మరికొంతమంది ఏమో హిందీ నేర్చుకుంటే తప్పేంటి, భాషా పరిజ్ఞానం పెరుగుతుంది అని చెప్పి మరికొంతమంది అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, భాషా పరిజ్ఞానం పెరుగుతుంది, మల్టీలింగ్వల్ స్కిల్స్ పెరుగుతాయి కదా హిందీ నేర్చుకుంటే అని చెప్పి డైరెక్ట్లీ తమిళనాడు గవర్నమెంట్ని అటాక్ చేశారు. సో రైట్ నౌ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్ తీసుకున్నాం, అందులో ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి హిందీ బదులుగా వేరే లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ బెంగాలీ. ఓకే, సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే బెంగాలీ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ మెజారిటీ ఎంతమంది ఉంటారు. అట్ ద సేమ్ టైం వనరులు, రిసోర్సెస్, బెంగాల్ టీచర్, ఆ బెంగాలీ టీచర్, ఆ లాంగ్వేజ్ స్పీకింగ్ టీచర్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు. సో ఇక్కడ ఆ రిసోర్సెస్ ఇష్యూ కూడా వస్తుంది. సో రైట్ నో ఆ స్టూడెంట్కి ఉన్న ఆప్షన్ ఏంటి, ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాల్సిందే. సో ఇది హిందీ ఇంపోజిషన్ కాదా అని చెప్పి తమిళనాడు వాళ్ళ వాదన. మీరే ఉంటారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ రెండు అంశాలు. ఒకటేమన్నా ఎంతో కాలంగా ఉన్న విద్యా విధానాల్లో మార్పు తీసుకురావాలి, దేశం మొత్తానికి సంబంధించి ఒకే విద్యా విధానం అమల్లో ఉంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వల్ల కానీ లేదంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాలి అన్న దాని ద్వారా కానీ ఏదైనా ఒకే సిలబస్ ఉండిద్ది, విద్యార్థి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలనే ఒక ఉద్దేశం అయితే. రెండోది ఎంతో కాలంగా వెనుకబడిపోయిన స్కూల్స్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ రెండింటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరిగింది. వీటిలో భాగంగానే భారీ స్థాయిలో అంటే 12,000 కోట్ల వరకు నిధులు కేటాయింపు కూడా జరిగింది. సో అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చుకున్నాయి ఎక్సెప్ట్ తమిళనాడు. అయితే ఇక్కడ మనకు ప్రధానంగా ఎదురవుతున్న సమస్య ఏంటంటే ఈ విద్యా విధానాన్ని గత ప్రభుత్వం అంటే ఏపీలో ఉన్న గత ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చుకుంది. అప్పుడు అందరూ అపోజ్ చేసింది ఏంటి, ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నారు, ఎన్ఈపీని తీసుకొస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకున్న ఫ్యాకల్టీతో ఈ ఇంగ్లీష్ మీడియాన్ని పిల్లలకు బోధించడం అనేది కష్టతరం అవుతుంది. ఒక్కసారిగా అధ్యాపకులు కూడా పిల్లలు కూడా ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం కంటే చాలా కష్టం అవుతుంది. సో ఇలా వద్దు అంటే అప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి బైలింగ్వెల్ తీసుకొచ్చింది. సో ఇక్కడ వరకు నో ప్రాబ్లం, ఓకే, టీచరు చదువుకుంటాడు, పిల్లోడు చదువుకుంటాడు, ఇద్దరు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కాకపోతే అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే లాంగ్వేజ్ సెలక్షన్. మనకి ఫస్ట్ నుంచి తెలిసింది ఏంటంటే అప్ టు ఇంటర్ వరకు ఏంటంటే సాంస్క్రిట్ కానీ హిందీ కానీ ఉండేది. ఇవి కాకుండా అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అదర్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫ్రీక్వెంట్ స్టాఫ్ మనకు దొరకని పక్షంలో మనం ఖచ్చితంగా సాంస్క్రిట్ వైపు కానీ లేదంటే హిందీ వైపు కానీ వెళ్తున్నాం. అందులో భాగంగానే మళ్ళీ ఇలా జరుపుకుంటూ వచ్చింది. సో ఎక్కడైతే మనం అప్ టు ఇంటర్ వరకే ఆలోచిస్తున్నాం, ఇంటర్ దాటి వెళ్ళిన తర్వాత యూజీసీ కింద కూడా ఈ ఎన్ఈపీ ఉంది. మనం మంచి యూనివర్సిటీలో సీటు కొట్టి లైక్ బీటెక్ అయినా కానీ లేదంటే వేరే ఏదైనా కానీ మంచి యూనివర్సిటీలో సీటు కొట్టినప్పుడు ఇంటర్ వరకు రీజనల్ లాంగ్వేజ్లో చదువుకుంటే యూనివర్సిటీకి పోయిన తర్వాత ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియమే ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రొఫెసర్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అంటారు, మంచి పిహెచ్డీ కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా వేరే లాంగ్వేజ్లో ఉంటే మన కమ్యూనికేషన్ స్కిల్ దెబ్బతినకుండా ఉండడానికి ఖచ్చితంగా ఇంగ్లీష్ కానీ హిందీ. లైక్ మనకు ఒక ప్రొఫెసర్ వచ్చారనుకోండి, లేదు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడు గురించే చెప్పుకుందాం. నాకు ఐఐటి మద్రాస్ కానీ లేదంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చెన్నై కానీ వీటిలో నాకు సీట్ వచ్చింది అనుకోండి, అక్కడ వెల్ ప్రొఫెసర్స్ ఉంటారు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఉంటారు. ఆయన బెంగాలీ, ఆయన హిందీ, వాళ్ళతో నేను కమ్యూనికేట్ అవ్వాలి. వాళ్ళు చెప్పేది నేను నా పిహెచ్డీ అయిపోయేంత వరకు లేదు నేను వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి. నాకున్న ఆప్షన్ ఏంటి, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. సో ఖచ్చితంగా అది మనం నేర్చుకుంటే మన కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ అయినట్టు. కానీ మన మీద రుద్దుతున్నారు అనుకుంటే దాన్ని అలా కన్సిడర్ చేయం కదా. సో ఇక్కడ పొలిటికల్ లాంగ్వేజ్ తీసుకుంటాం. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ అపోజ్ చేస్తుంది, డిఎంకే అపోజ్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ డిఎంకే, అక్కడ పొలిటికల్ పార్టీస్ అందరిది కూడా ఇదే స్టాండ్, ఇంక్లూడింగ్ టీవీకే ఆల్సో. సో పవన్ కళ్యాణ్ తమిళనాడు గవర్నమెంట్ ని అపోజ్ చేశారు అండ్ ఇండైరెక్ట్ వాళ్ళు ఏమన్నారంటే మీ సినిమాలు కూడా హిందీలో డబ్ చేయడం మానేయండి, అక్కడి నుంచి సొమ్ము చేసుకోవడం మానేయండి అన్నారు. సో భవిష్యత్తులో తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతాయి, అక్కడికి పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్కి వెళ్తారు, బికాస్ ఈజ్ నేషనల్ లీడర్. అక్కడికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా దీనిపై విమర్శలు చేస్తారు, ఈ ఇష్యూని లేవనెత్తారు. సో అప్పుడు ఖచ్చితంగా తలపతి విజయ్ పవన్ కళ్యాణ్ ని అపోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో వాట్ వుడ్ బి ద ఫేస్ ఆఫ్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ తలపతి విజయ్? యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ మీరు చెప్పినట్టు తమిళనాడు గవర్నమెంట్ గురించి గట్టిగానే మాట్లాడు, కాకపోతే పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని మాటలు మాత్రం వాళ్ళకి గట్టిగా తగిలాయి. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది, రే నీకు కొంచెం గట్టి తగులుతారో ఏంటంటే. సో అట్లా గట్టిగానే తగిలాయి. ఎందుకు గట్టి తగిలాయంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని పిలవచ్చు, బాబు అని పిలవచ్చు, లేకపోతే రే అని పిలవచ్చు. పవన్ కళ్యాణ్ రే అని పిలిచాడు వాళ్ళని. ఎట్లా అంటే ఏమి మీ తమిళ సినిమాలు హిందీలో డబ్ కావట్లేదా, గుజరాత్ నుంచి మీకు డబ్బులు రావట్లేదా, బీహార్ నుంచి మీకు అంటే వాళ్ళని బాగా తిట్టినట్టుగా మాట్లాడారు. అది తమిళ వాళ్ళకి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే తమిళ వాళ్ళకి ఎంత భాషాభిమానం అంటే మీకు గుర్తుందో లేదో, ఒకానొక సీజన్లో తమిళ భాషకి అత్యంత ప్రాచీనమైన భాషగా గుర్తింపు ఇవ్వాలని వాళ్ళు చాలా ఫైట్స్ కూడా చేశారు.
Okay. వాళ్ళకి అంత పిచ్చి ఆ భాష అంటే. ఆ భాషను అంటే మాత్రం వాళ్ళు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈవెన్ మీరు చెన్నై సిటీ బస్సులో ఎక్కడన్నా చూడండి, బోర్డ్స్ అన్నీ కూడా, నేమ్ బోర్డ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తమిళే ఉంటాయి, అరాకురా తప్పిస్తే. సో వాళ్ళకి అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కానీ ఏదైనా బాగా ఇష్టపడినప్పుడు వాళ్ళని తిరిగితే మనం తట్టుకోలేము. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరిగింది. అయితే నా డౌట్ సార్ ఏంటంటే, హిందీ వచ్చింది ఓకే, నేర్చుకోవడం తప్పే ఉంది, దాంట్లో తమిళ భాషకి జరిగిన డ్యామేజ్ ఏంటి? అసలు ఏం డ్యామేజ్ జరుగుతుంది తమిళ లాంగ్వేజ్? ఆల్రెడీ వాళ్ళ లాంగ్వేజ్కి ఒక అపారమైన దైవంగా చూస్తారు, విచ్ ఇస్ వెరీ గుడ్, మంచి విషయమే. ఓకే, భాషాభిమానం ఉండడం మంచిదే, అది అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఉండాలి. అయితే హిందీ నేర్చుకోవడం వల్ల వాళ్ళ భాష ఎందుకు కిల్ అయిపోతుంది? వాళ్ళు ఏదో మా మాతృభాషని తొక్కేస్తున్నారు, తొక్కేస్తున్నారు అని చెప్పి ఎందుకు అంత పొలిటికల్లీ ప్రజలందరికీ ఎందుకు అలాగా ఆ వైబ్ అటాచ్ చేస్తున్నారు? వై? బికాస్ వాళ్ళలో ఉండిపోయినటువంటి నరనరాల్లో జీర్ణించుకున్నటువంటి తమిళ భాషాభిమానం. అది భాషాభిమానం కాదు, పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పి మరికొందరు అంటున్నారు కదా. అఫ్ కోర్స్, అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఒప్పుకోవట్లా సార్. ఇక్కడ ఒప్పుకోవడం కాదు సార్, ఇట్స్ కంప్లీట్లీ డిఎంకే పొలిటికల్ స్ట్రాటజీ. ఓకే 20% భాషాభిమానం ఉండొచ్చు, బట్ 80% పొలిటికల్ బెనిఫిట్ లేకపోతే ఏ పొలిటికల్ పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకోదు ఒక పర్టికులర్ టాపిక్ పై. సో ఎన్ఈపీ 2025 వాళ్ళు పొలిటికల్లీ బెనిఫిట్ ఉంది కాబట్టి వాళ్ళు స్టాండ్ తీసుకున్నారని నేను అంటాను. యా, సో కంక్లూడ్ చేసే ముందు మీరేమంటారు? లైక్ కేరళని మనం ఎడ్యుకేషన్లో టాప్ అనే అంటాం, ఎందుకంటే 100% వాళ్ళు అవుట్ ఆఫ్ 98% వాళ్ళు ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ తమిళనాడుకి వచ్చేసరికి కూడా వాళ్ళ దగ్గర మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ తమిళనాడు తీసుకునే స్టాండ్లు ఏంటి? బీజేపీ పాలిత రాష్ట్రాలు వీళ్ళు రుద్దుతున్నారు అంటున్నారు. తెలంగాణలో బీజేపీ లేదు, హర్యానాలో బీజేపీ లేదు, మొన్న జరిగిన ఎలక్షన్స్లో జమ్మూ కాశ్మీర్లో కూడా ఇదే జరిగింది. సో మరి ఇక్కడ కూడా ఎన్ఈపీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎన్ఈపీలో ఓన్లీ రాజకీయ కోణాలు కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి చూసుకున్నారు అనుకోండి, స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్కి, సెంట్రల్ సిలబస్ నుంచి ఐబీకి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నారు అందరూ, ఏది మా అమ్మాయి అమెరికా పోయారు, మా అబ్బాయి అక్కడ యూఎస్లో ఉంటున్నారని. ఇక్కడ నుంచి అక్కడికి పోతున్నప్పుడు సిలబస్లు మారుతున్నాయి, జనరేషన్ మారుతుంది, ఏఐ వచ్చేసింది, పూర్తిగా ఎంత వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవడం మ్యాటర్ కదా, ఏఐ కూడా నేర్పించింది. కాకపోతే ఇండెప్త్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక ప్రొఫెసర్ కావాలి. ఆ ప్రొఫెసర్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు లైక్ మనమే చూసుకుందాం, మనం ముగ్గురం ఖచ్చితంగా స్టేట్ సిలబస్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఇలా వచ్చినప్పుడు మనకి లైక్ మోడీ మాట్లాడుతున్నప్పుడు ట్రాన్స్లేషన్ మనకి ఇబ్బంది అవుతుంది, ట్రంప్ మాట్లాడినప్పుడు ఆ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మనం కూడా అప్పుడప్పుడు ట్రాన్స్లేటర్లు యూస్ చేసుకుంటాం. కానీ వీళ్ళు ఇప్పటి నుంచే నేర్చుకునేటప్పుడు మనం ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్తే వాళ్ళు యూకేజీకి ఎల్కేజీకి లక్షలు తీసుకుంటున్నారు. అంత లక్షలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు నేర్పించే స్టాండర్డ్స్ కూడా అంతే ఉంటున్నప్పుడు మరి గవర్నమెంట్ స్కూల్స్ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఈ ఎన్ఈపీ రాకూడదు? వీళ్ళు కూడా డెవలప్ అవ్వాలి కదా. ఎన్ఈపీ గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ ప్రయత్నాలన్నీ. ఎందుకంటే ప్రైవేట్ వాడు ఖచ్చితంగా సిబిఎస్ఈ నేర్పుతాడు, ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేసరికి అది ఉండదు, స్టేట్ సిలబస్ నుంచి దాటుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా ఇవే ఉంటున్నాయి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ స్ట్రాటజీ కాదు, ఈవెన్ ప్రకాష్ రాజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఆయన కూడా పవన్ కళ్యాణ్కి ఒక ట్వీట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు, మాకు పరాయి భాషలంటే అపారమైన గౌరవం ఉంది, మేము ఏ భాషని కించపరచట్లేదు. అట్ ద సేమ్ టైం మేము చెప్పేది ఏంటంటే మా ఆత్మగౌరవాన్ని, అంటే వాళ్ళ ఇక్కడ ఆత్మగౌరవం ఇన్ ద సెన్స్ వాళ్ళ భాషాభిమానం మేము తగ్గించుకోము, కాబట్టే మాకు అవసరం లేదన్నట్టుగా. ఈవెన్ సరే తమిళనాడు వాళ్ళంటే ఓకే, వాళ్ళకి భాషాభిమానమో మరొకటో సోన్సో ఒప్పుకోవచ్చు, బట్ ప్రకాష్ రాజ్ కూడా పవన్ కళ్యాణ్కి అగేనెస్ట్ గానే మాట్లాడు. ఓకే సార్, ప్రకాష్ రాజ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో కర్ణాటకలో ఏ పార్టీ రూల్ చేస్తుంది సార్? కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఎన్ఈపీ ఇంప్లిమెంట్ అవుతుంది కదా. అవుతుంది. సో కంప్లీట్లీ ప్రకాష్ రాజ్ ఇస్ కంప్లీట్లీ యాంటీ టు బీజేపీ అండ్ ఎన్డీఏ. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ నచ్చట్లేదు. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నా అపోజ్ చేస్తాడు, చెత్త నిర్ణయం తీసుకుంటే ఇంకా ఎక్కువ అపోజ్ చేస్తాడు. అంత మించి ప్రకాష్ రాజ్ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏం లేదు. ఆయన కంప్లీట్లీ బీజేపీ నిర్ణయం తీసుకుని దాన్ని అపోజ్ చేస్తూ వెళ్తాడు అంతే. అంత మించి దీంట్లో ఎక్కువ మన ప్రకాష్ రాజ్ కామెంట్స్ విశ్లేషణ చేసేది కూడా ఏమి ఉండదు. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ వర్సెస్ తలపతి విజయ్ ఫేస్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్. భవిష్యత్తులో ఈ ఎన్ఈపీ 2020 కేంద్రంగా రాజకీయ ఒక భాష చుట్టూ ఈ రాజకీయం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ వర్సెస్ తలపతి విజయ్ ఫేస్ ఆఫ్ కనుక జరిగితే దేశ ప్రజలు ఎక్కువ సెట్ ఆఫ్ దేశ ప్రజలు ఎవరికి మద్దతు పలికే అవకాశం ఉంది? నో డౌట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. ఎందుకంటే విద్యా విధానంలో మార్పులు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు. సో పవన్ కళ్యాణ్ కూడా ఇటువైపు ఉన్నాడు కాబట్టి ఇటువైపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. సో వ్యూవర్స్, ఈ డిబేట్ కనుక ఫ్యూచర్ లో జరిగితే తలపతి విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎక్కువ మేజర్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరికి సపోర్ట్ గా నిలిచే అవకాశం ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.